ఛానల్ సంతోషి పాల్కొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. యాక్చువల్లీ డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ వెనకాల మ్యూజిక్ అయితే మళ్ళీ కాపీరైట్ వస్తాయని చెప్పేసి మ్యూట్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను. సో ఈరోజు మా బావ వాళ్ళ పాపకి అయితే సంతోషి మాత టెంపుల్లో పుట్టి వెంట్రుకలు అయితే ఇస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళ కులదైవం కదా సంతోషి మాత. సో మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళకి ఆల్మోస్ట్ సంతోషి అన్న పేరు కంపల్సరీ ఉంటుంది. నిజంగా పిల్లలు లేని వాళ్ళు కూడా ఇలాంటి ఉజ్జాపనలు ఇవన్నీ చేస్తే పిల్లలు పుడతారు. చాలామంది దగ్గర ప్రూవ్ అయ్యింది. అండ్ అలాని మీరు నమ్ముతారో లేదో కమెంట్ చేయండి. ఇంకా ఈరోజు మా బావ వాళ్ళ పాపతో పాటు మా పాపకి బాబుకి కూడా ఇద్దామనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. పాపకైతే కన్ఫాము. ఇంకా కార్తీక్ అయితే తీపించుకుంటాను మమ్మీ, నాకు కూడా ఇచ్చేయండి అని చెప్పేసి అంటున్నాడు. సరే వాడి ఆనందం ఎందుకు కాదనాలి, ఇంకెలాగ పిల్లలిద్దరికి మొక్కు చెల్లించేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే డిసైడ్ అయిపోయాను. ఇంకా అర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాను. ఎలాంటి పులుపు వస్తువులు తినకూడదు, ఎలాంటివి ముట్టుకోకూడదు. ఆనియన్ అండ్ వెల్లుల్లి అస్సలు తినకూడదు, పులుపు అయితే అసలు ముట్టకూడదు. ఇంకా యాపిల్స్ కానీ ప్రొమగ్రానైట్ కానీ ఏం ముట్టుకోకూడదు. ఇంకా పొటాటో వేసేసి నేనైతే ఉప్మా చేసేసాను. పప్పు ఆనపకాయ అయితే ప్రిపేర్ చేశాను. పూరీలు కూడా ప్రిపేర్ చేశాను. పరవన్నం వండాను. శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పూరీలు అయితే సంతోషి మతికి చాలా ఇష్టం. ఇంకా రైస్ కూడా నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేసేసాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా సంతోషి మాతకి కనకాంబరాలు అంటే చాలా ఇష్టం. అండ్ వాటితో పాటు ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. అన్నీ కుక్ చేసేసి ఒక చోట అయితే పెట్టేశాను. ఇంకా మా చెల్లి వచ్చేసి అన్నీ సర్దేసింది, మా బావ వాళ్ళ వైఫ్. ఇంకా నాకు చాలా మంచిగా అయితే హెల్ప్ చేసింది. తను ప్రసాదం కూడా చేసింది. అండ్ మార్నింగే నేనైతే కనకాంబరాలు కోద్దామని చెప్పేసి ఇలా తోట దగ్గరికి అయితే వచ్చేసాను. చిన్నగా అయితే వేశారు. ఇంతకు ముందు ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఉండేది, 3 కిచెన్స్. ఇంకా అవి పడగొట్టేసి ఇలాగ మొక్కలు అయితే వేసుకున్నారు. ఇంకా అక్కడే తులసిపత్రి చాలా ఎక్కువగా ఉంది. అమ్మవారికి తులసిపత్రి కూడా వేద్దామని చెప్పేసి నేను అది కూడా కోసాను. ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, బట్ మాల కట్టడానికి టైం అయితే అస్సలు లేదు. యాక్చువల్లీ ముందు రోజు కడదాం అనుకున్నాను, బట్ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామని చెప్పేసి కట్టలేదు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ దేవుడి మందిరంలో నేనైతే పూజ కూడా చేసేసుకున్నాను సంతోషిమత విగ్రహం దగ్గర. ఇంకా కర్రీస్, రైస్ ఇంక ఇవన్నీ ఇంటి దగ్గర వదిలేసాను. ఓన్లీ నేను నూక ప్రసాదం అండ్ అలానే పరవన్నం అయితే పూరీలు శనగపప్పు కర్రీ అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించాలి కదా అని చెప్పి. ఇక ఆటో ఎక్కిన వెంటనే నేనైతే తులసిమాల కట్టడం స్టార్ట్ చేసేసాను. మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి డిస్టెన్స్ ఒక 15 మినిట్స్ అలా ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గర, ట్రాఫిక్ ఉంటే ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. కాబట్టి ఇంకా పాప అయితే చక్కగా అయితే ఫోన్ చూసేసుకుంటుంది. ఫైనల్లీ ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి ప్రత్తిపాడు వెళ్ళి హైవే దగ్గరలో అయితే ఉంటుంది, హైవే పక్కనే ఉంటుంది. సో చాలామంది తుని అలా వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఆగి దర్శనం చేసుకుని వెళ్తారు. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ పైన అవుతుంది. ఎప్పుడో పెళ్ళికి ముందు వచ్చాను. ఇంకా తర్వాత వచ్చిన వెంటనే మాతో పాటు ఇక ఫైనల్లీ టెంపుల్లోకి అయితే వచ్చేసాము. టెంపుల్ బయటకి నుంచి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేమైతే ప్రదర్శన చేసుకుని వద్దామని చెప్పేసి చూసేలోపు పంతులు గారు అందరినీ ప్రదర్శన చేసుకుని వచ్చామన్నారు. ఇంకా మాతో పాటు మా అక్క వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా వెంటనే మా బావ వాళ్ళు కూడా వెనకాలైతే వచ్చేసారు. ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ వచ్చేసి 6:30 to 9 వరకు అయితే ఉంటారంట. తర్వాత ఈ గుడి నిర్వహించే తాతగారు అయితే ఉంటారంట. సో ఆయన కూడా పూజలు చాలా మంచిగా చేస్తారు. ఈ గుడి ఒక విశిష్టత కూడా ఆయన చెప్పారు. లాస్ట్లో మీతో షేర్ చేస్తాను. నిజంగా ఆ తాతగారికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. ఎవ్రీ ఫ్రైడే పులుపు కానీ, ఎల్లుల్లిపాయ కానీ, ఇంకా ఉల్లిపాయ కానీ ఎలాంటిది తినరంట, తాగరంట. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారంట. ఇక్కడ ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిందంట. బుక్ పట్టుకుని వచ్చి ఆ రోజంతా టెంపుల్లోనే టైం స్పెండ్ చేస్తుందంట ఎక్కువ. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అమ్మవారి విగ్రహాన్ని చూస్తే మాకే గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. నిజంగా ఒక సైడ్ అయితే విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి బాబా విగ్రహం అయితే ఉంటుంది. అండ్ ఈ గుడికి ది బెస్ట్ స్పెషల్ ఏంటి తెలుసా? రాఖీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా అన్న చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒకరింట్లోకి ఒకరు వెళ్ళలేని సమయంలో ఈ టెంపుల్కి వచ్చి రాఖీ కూడా కట్టించుకుంటారంట. చాలా విశిష్టత అయితే ఉంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకోకుండా అమ్మవారి టెంపుల్కి రావడం నిజంగా మనసుకు చాలా హాయిగా అనిపించింది. ఈలోపు నేను దండం పెట్టుకుంటుంటే మా పాప వచ్చేసి ఇంకా గుళ్ళో హడావిడి చేసేస్తుంది. ఇంకా అమ్మమ్మ వచ్చేసి ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తుంది.
స్టిల్ ఇప్పటికీ కూడా ఆవిడ పులుపు కానీ, ఎల్లిపాయ కానీ, ఆనియన్ కానీ ఎలాంటిది కనీసం పచ్చి అరటి పండు కూడా తాకదు. అంత నిష్టగా నీతి నియమాలతో చేస్తుంది. అదే పూజా విధానం మమ్మీకి కూడా వచ్చింది. ఇంకా మమ్మీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నారంట. ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఇంకా పర్వాలేదు, నేను చేయగలను, ఒప్పుకున్నంత వరకు చేస్తాను అని చెప్పేసి ఇంకా బావ వాళ్ళ అమ్మాయికి అయితే కత్తెలు అయితే ఇచ్చేసారు ఫస్ట్. సో మేనత్తలు ఇద్దరు కలిపి చెంగులు అయితే పట్టేశారు. పాప అయితే ఇంకా అస్సలు ప్లేట్తో తీపించుకోలేదు. ఇంకా స్ట్రిమ్మర్ అయితే తీసుకొచ్చారు. దాంతో జస్ట్ తీస్తూ ఉండగా చెవి అయితే కొంచెం బ్లడ్ అయితే వచ్చింది. పర్వాలేదు, ఇంకా తీసేద్దాము అని చెప్పేసి ఆయన అనడంతో ఇంకా అలాగే తీసేశారు. చాలా అంటే చాలా ఎక్కువ ఏడ్చింది. ఇంకా మా వాగ్దేవి సంగతి వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్యూట్గా అయితే తీపించుకుంది. ఇంకా అందరూ కూడా తన వంకే చూస్తూ ఉన్నారు. నుంచుంటే మాత్రం తీయించుకుంటుంది, కూర్చుంటే మాత్రం అస్సలు తీయించుకోలేదు. బట్ ఎలాగోలాగా తీసేసరికి ఒక 1/2 hour పైనే పట్టింది. ఇంకా మా సిస్టర్ అండ్ హ్యాపీనెస్ చూడాలి. నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు నిన్న నైట్ నుంచి గుండమ్మ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ అయితే నిజంగా చాలా మంచిగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే వాళ్ళ డాడీ అయితే ఆడిపిస్తూ ఉన్నారు, చక్కగా ఆడుతూ ఉంది. ఇంక ఇదంతా అయిన తర్వాత మా కార్తీక్ నేను ఇచ్చేస్తాను మమ్మీ అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. సరే నాన్న, నేను ఎందుకు కాదనాలి, నీ ఇష్టం అని అయితే ఇచ్చేసాము. ఇంకా మేమైతే ఫొటోస్ ఇవన్నీ తీపించుకున్నాము. పాప అయితే ఎక్కడ కనీసం మెదలని కూడా మెదలలేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు ఏడుస్తుందేమో జాగ్రత్తగా చూడు అని చెప్పేసి. నేనైతే చెప్తూ ఉన్నాను వాళ్ళకి అస్సలు ఏడవదు, ఇది 4th time కదా. తిరుపతిలో ఫస్ట్ టైం అయితే ఏడ్చింది, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయిందని. ఇంకా వాళ్ళ అత్తలు కూడా ఇద్దరు సరదాగా కొంగ అయితే పట్టారు. ఇంకా హెయిర్ తీసే అతను అన్నారు, ఫ్రాక్ అయితే బార్బీ ఫ్రాక్ కదమ్మా, తీసే హెయిర్ వెంట్రుకలు అంటే పోవు కదా అని చెప్పేస్తే నేను సేఫ్ సైడ్ అయితే ఒక కాటన్ ఫ్రాక్ అయితే తీసుకుని వెళ్ళాను. సో అది వేసేసాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకా కార్తీక్ వచ్చేసి ఇంకా నైట్ డ్రెస్ ఒకటే పట్టుకెళ్ళాను సేఫ్ సైడ్, ఇంకేం తీసుకెళ్ళలేదు కదా అని చెప్పేసి ఆ బట్టలే తీపేయమన్నాను. ఇంకా డ్రాయర్తో అయితే తీపిచ్చేసాను కార్తీక్ వచ్చేసి. ఇంకా మా పాప అయితే ఇక్కడ కదలకుండా అలా స్టిల్ అలా కూర్చునే తీపించుకుంది. ఇంకా వాగ్దేవికి కార్తీక్ అయిపోయిన తర్వాత ముగ్గురికి కలిపి స్నానాలు చేపించేద్దామని చెప్పేసి ఇంకా ఈలోపు వాడికి కూడా తీసేస్తున్నారు. ఇంకా ఈలోపు నేనైతే పాపకి కావాల్సినవి, ఇక్కడ పూజకు కావాల్సినవి అన్నీ కూడా మా వదిన చూసుకుంది. ఇంకా మా క్యూటీ తల్లి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వదిన వచ్చేసి బయట ఆంజనేయ స్వామి దగ్గర అయితే దీపాలు పెట్టేస్తుంది. ఇంకా లోపలైతే ఎవరు కూడా ఒత్తి వెలిగించకూడదు, ఒత్తి వెలిగించిన వాళ్ళు కంపల్సరీ ఇంకా నిష్టగా అయితే చేయాలి, పులుపు అది ముట్టుకోకుండా. ఇంకా ఈలోపు మా సిస్టర్ వచ్చేసి గంధం అయితే కలుపుతుంది పిల్లలు గుండెలకు రాయడానికి. ఇంకా పూజారి తాతగారు అయితే నన్ను పిలిచారు, అక్కడికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేయండి అమ్మ, ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి. ఇంకా మా వదిన వచ్చేసి కొబ్బరికాయలు, పువ్వులు అండ్ అలానే ప్రసాదాలు ఇవన్నీ కూడా పెట్టేసింది. నేను వచ్చేసి ఇంకా అక్షింతలు అయితే అందరికీ ఇస్తున్నాను. అక్షింతలు పట్టుకుని పువ్వు పట్టుకుని కథ వినాలి అమ్మ అని చెప్పేసి పంతులుగా చెప్పడంతో అందరినీ ఒక చోటకైతే గ్యాదర్ చేస్తున్నాను. ఈలోపు ఇంకా దీపాలు కూడా పెట్టేసుకుంటున్నాం. బయట వచ్చేసి నేనైతే పెట్టేసుకున్నాను. ఇంకా మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు. ఇంకా మా మమ్మీ వచ్చేసి అమ్మవారికి చీర తీసుకురమ్మని పంపించాను. ఇంకా ఎలాగో వచ్చాం కదా, చీర జాకెట్ పెట్టేసుకోవచ్చు మమ్మీ అమ్మవారికి అని చెప్పేసి. ఈ గుడిలో విశిష్టత ఏంటంటే తెలుసా, మనం ఎలాంటి చీర ఇచ్చినా సరే అది మళ్ళీ రిటర్న్ మనకే ఇచ్చేస్తారంట. అది ఎప్పుడంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే వస్తామో టెంపుల్కి సో అప్పుడు ఇస్తారంట. ఆ రోజు శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వరంట. శుక్రవారం, మంగళవారం అయితే ఇంకా శారీ అయితే ఇవ్వరంట. మిగతా రోజుల్లో పెట్టింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకే ఇస్తారంట. అమ్మవారి గుర్తుగా మీరే కట్టుకోండి అమ్మా అని చెప్పేసి. ఇంకా మా వదిన మేమందరం కలిసి ఇంకా అక్కడ పూజ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కువ పూజలు అయితే బావ వాళ్ళు మేమైతే కూర్చున్నాము.
ఇంకా మాతో అయితే పూజ స్టార్ట్ చేయించేశారు. ఇంకా మా బావ వాళ్ళు కూడా పట్టికి బెల్లం అయితే ఇచ్చారు. అమ్మమ్మ ఎవరు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పుట్టు వెంట్రుకలు ఇచ్చినా లేకపోతే దర్శనానికి వచ్చినా సరే ఇంకా అక్కడ పట్టికి బెల్లం అయితే పాప కానీ బాబు కానీ ఎన్ని కేజీస్ అయితే ఉంటారో ఎంత వెయిట్ అయితే ఉంటారో సో అయితే ఇచ్చేస్తారంటే ఇంకా ఎలాంటి తూకం వేయకుండా మనమే వెయిట్ చూసుకుని ఇంక ఇచ్చేయడమే. ఇంకా పూజ అయితే సగం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టించేశారు పంతులు గారు. ఎనీవేస్ చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంకా అక్కడ పాపని తీసుకుని సంతోషి మాతకి చూపిస్తున్నారు. అక్కడ ఎలా అంటే అమ్మ పాపని తీసుకుని నీ దర్శనానికి వచ్చారు, పిల్లల్ని చల్లగా కాచి కాపాడు అని చెప్పేసి ఆ తాతగారు చెప్తున్నారు. అండ్ అలానే 3 సార్లు పేరు కూడా చెప్పారు. అండ్ మా బావ వాళ్ళ పాపకి అక్కడ పుట్టు వెంట్రుకలే కాకుండా అన్నప్రసాదం కూడా అక్కడే చేసేసారు. ఇంకా అందరూ ఉన్నాం కదా ఒకే చోట అని చెప్పేసి ఇంకా పిలిచిన వాళ్ళైతే చాలామంది రాలేదు. ఇంకా అంటే మా అత్తయ్య వాళ్ళు మా ఫ్యామిలీని చిన్నగా అయితే అలా పిలుచుకున్నారు. ఇంకా నెక్స్ట్ బర్త్డే ఉంది కదా అప్పుడు చూద్దాం అన్నట్టు ఇంకా మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా పూజ చేసుకుని అయితే బయటకు వెళ్ళిపోయారు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ వచ్చేసి. నిజంగా ఒక శుక్రవారం మొత్తం ఇక్కడ టైం ఇంకా సంతోషి మాత పూజ అయిపోయిన తర్వాత అక్కడ కుంకుమ పూజ కూడా చేయించారు సపరేట్గా. ఇంకా ఆ పూజలో కూడా మేమైతే కూర్చున్నాము. ఇంకా పిల్లలు వచ్చేసి చాలా అంటే చాలా ఎయిట్ చేసింది. అప్పటికే టైం వచ్చేసి 10:30 అలా అయిపోయింది. సో యాక్చువల్లీ 8:30కి రావాల్సింది మేము 9:30కి వచ్చాము. కొంచెం లేట్ అయ్యింది. సో లేట్ అవ్వడం వల్ల మాకు పూజ కూడా లేట్గానే జరిగింది. ఇంకా మేము టిఫిన్స్ చేసేసరికి 11:30 అలా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మిగతా వాళ్ళు దర్శనాలు ఇవన్నీ చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడికైతే ఫటాఫట్ బయటకు అయితే వచ్చేసారు. ఇంకా మా సిస్టర్ అండ్ బావ కలిసి ఇంకా పూజ అలా చేస్తూనే ఉన్నారు. తర్వాత వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా పలకరించి వాళ్ళు కూడా శుక్రవారం చేస్తారంట ఈరోజు. ఇంకా ఆల్రెడీ ముందు రోజు మా ఫోన్లో చెప్పాము కదా, చెప్పినప్పుడు ఇంకా ఎలాంటి పులుపు ఆనియన్ ముట్టకుండా రావాలి, తినకుండా రావాలి అని చెప్పేస్తే వాళ్ళు కూడా అలానే వచ్చారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి పూజ చేసేసుకున్నారు. ఇంకా మా పాపని ఎలా అయితే చేశారో మా బావ వాళ్ళ పాపను కూడా అలానే చూపించారు అమ్మవారికి. సో మీరు ఎప్పుడైనా ప్రతిపాడులో ఉన్న అమ్మవారి సంతోషి మాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసేయండి. ఈ టెంపుల్ని మనమే ఇంకా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి నా ఫీలింగ్. నా ద్వారా ఈ టెంపుల్ ఒక 10 మందికి తెలియాలి, వాళ్ళు కూడా వెళ్ళి విజిట్ చేయాలి అని చెప్పేసి ఇంకా అన్నప్రసన్న అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే చాక్ తీసింది వాళ్ళ డాడీకి ఇలా చూపించింది వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. తర్వాత వాళ్ళ డాడీ మనీ చూపిస్తుంటే అలా మనీ వెనకాల వెళ్ళింది. వాళ్ళ అత్తే మనీ అయితే బ్యాక్ సైడ్ తీసేసింది. ఇంకా తర్వాత వచ్చేసి ఫైనల్లీ మనీ ముట్టుకుంది, తీసింది పైకి కూడా. ఇంకా థర్డ్ టైం వచ్చేసి ఇంకా ఏం ముట్టుకుందో చూసేయండి. ఇకపోతే పాప అయితే థర్డ్ టైము ఇంకా బంగారం అండ్ అలానే పెన్ ముట్టుకుంది. సో బంగారం ముట్టుకుంది కానీ పెన్ అయితే చేతితో తీసింది. ఇంకా ఫైనల్లీ ఇంకా అన్నం అయితే ముట్టిచ్చేశారు ఉంగరంతో, లక్ష్మీదేవి ఉంగరంతో. సో ఒక్కొక్కరు అలా పెట్టాలి కదా సాంప్రదాయంగా, అలా పెట్టేశారు. అయిపోయింది. అమ్మ బాగా సామోదయ
అమ్మమ్మ పాట అయితే చూసారు కదా, చాలా చక్కగా పాడుతుందండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చాలా సాంగ్స్ అయితే పాడుతుంది సంతోషి మాతవి. జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై గణేశ, సాయినాథ్ మహారాజు, కృష్ణాంజనేయ, శ్రీనివాస, గోవింద, సర్వదా రక్షించి లేకుండా మనశ్శాంతి ప్రజలందరినీ త్వరగా చూపించాలి. మీ దేవుని ఎల్లకాలం ప్రతి మనిషికి ఆదర్శంగా సంతోషాన్ని ప్రజలందరికీ. ఇక ఫైనల్లీ తాతగారు కూడా చాలా మంచిగా అయితే చెప్పారు టెంపుల్ కోసం. ఇంకా వెనకాల సౌండ్ అయితే మామూలుగా లేదు, ఫుల్ ట్రాఫిక్ కదా. ఇంకా నేనైతే అక్కడ టిఫిన్స్ అయితే అరేంజ్ చేశాను. ఈలోపు ఇంకా మా మామయ్య అయితే వడ్డించేస్తున్నాడు. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మాత్రం ఎవరైతే పులుపు తినకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే స్వీకరించాము. మిగతా వాళ్ళందరికీ పెట్టేశాము. ఇంకా ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంకా పులుపు అది తినలేదు, ఒకరిద్దరు తప్ప. అంటే మగవాళ్ళలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరం చేసాము. అమ్మమ్మ, అమ్మ, నేను, వదిన, అత్తయ్య, ఇంకో అత్తయ్య, అక్క, మేమందరం కలిసి సంతోషి పూజ చేసేసాము. ప్రతి ఒక్కరికి ఉప్మా అండ్ పూరి శనగపప్పు కర్రీ కూడా చాలా మంచిగా నచ్చిందంట. ఇంకా అమ్మమ్మ వచ్చేసి మా చిన్నప్పటి నుంచి డ్రెస్సెస్ కూడా చాలా మంచిగా స్టిచ్చింగ్ చేసేది. అండ్ ఎప్పుడు వచ్చినా మేమైతే హెయిర్ స్టైల్ కూడా వేయించుకుంటాము. పర్సడ్ జల్లు ఇవన్నీ కూడా వేస్తారు. ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. అండ్ సాంగ్స్ కూడా చాలా మంచిగా పాడుతుంది. ఇంకా పురాణాల కోసం కూడా చాలా మంచిగా చెప్తుంది. పెద్దవాళ్ళు చెప్తే మనం విసుక్కుంటూ ఉంటాం కదా. సో నిజంగా పెద్దవాళ్ళు చెప్పాలంటే మనం ఏనాడో చేసుకున్న పుణ్యం అయి ఉండాలని నా ఒపీనియన్. అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా సరే మేము మంచి మాటలు చెప్పించుకుంటాము దగ్గర కూర్చోబెట్టుకుని మరి. సో అలా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కదండి మనకి. ఇంకా ఈలోపు మా పెద్దమ్మ అయితే పూజల మీద పూజలు చేసేస్తుంది. ఆల్రెడీ 2 times పెట్టుకుంది, ఇది 3rd time అనుకుంటా మళ్ళీ పెట్టుకొని వచ్చేస్తుంది టెంపుల్ నుంచి. ఇంకా నేనైతే అలా షూట్ చేశాను. ఇంకా పూజారి తాతగారితో అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మమ్మ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకుని మాట్లాడారంటే. ఇంకా అమ్మమ్మ గారు వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ ఉన్న టెంపుల్ మొత్తం నిర్వహించమని చెప్పేసి చనిపోయి ముందు చెప్పడంతో ఇంకా తాతగారు టెంపుల్ దంతా చూసుకున్నారంట. ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేస్తాను. ఫైనల్లీ అమ్మతో ఒక వీడియో అండ్ ఫోటో అయితే తీసేసుకున్నాను. నిజంగా మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదు, కానీ నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ఏదేమైనా ఇలా ఉంటాయి కదా ఉద్యాపనలు, సో అవి కూడా చేయాలి త్వరలో అని అనుకుంటున్నాను. ఎలాంటి మొక్కు ఏం లేదు. సో ఈ ఉద్యాపనలు వచ్చేసి 8 వారాలు కానీ 16 వారాలు కానీ 41 వారం కానీ 21 వారం కానీ ఇలా చేస్తూ ఉంటారంట. ఫైనల్లీ ఉద్యాపన తెచ్చుకుంటారంట. ఇంకా పిల్లలిద్దరు వాళ్ళ తాతగారు బండి మీద వెళ్తారని గొడవ చేస్తుంటే ఇంకా పిల్లలిద్దరితో డాడీ వెళ్ళలేరని చెప్పేసి మమ్మీ కూడా బైక్ మీద అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇంటికి రాగానే హడావిడిగా అయితే ఇంకా లంచ్ పెట్టేసాం ప్రతి ఒక్కరికి. ఇంకా పప్పు, అనపకాయ, పొటాటో ఫ్రై, ఇంకా చిప్స్ ఇలాంటివి ఇంకేమీ వేయించలేదు. రైస్ పెట్టేసి ఇంకా ఎండ్ చేసేసాము. ఎలాంటి కర్డ్ కూడా వేసుకోకూడదు, ఇంకా పులుపుతో సమానం కదా. సో మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.